బాగా కాళ్ళుంటుంది బావకి. చదువుకున్నాడుపై గెలవడం అంటే గోడకి పిడకలు కొట్టినంత ఈజీ అనుకున్నాడు. రేయ్ రాజాబాబు. అయ్యా చెప్పండి. సినిమా వాళ్ళని పిలిపించరా. ఎందుకయ్యా? రాజకీయాల్లో నాటకాల్లో పారడం లేదని సినిమా తీద్దామనుకుంటున్నారు బావా. నోర్మీరా ఎదవ్వాగుడు నువ్వు. ఎవరిని రమ్మనాలయ్యా? మనం వాడికన్నా మంచి సినిమా తీద్దాం. అది సినిమా కాదు బావా, యాడ్ ఫిల్మ్ అంటారు. మనం అంతకంటే బ్రహ్మాండంగా తీద్దాం. పెద్ద పెద్ద సినిమా వాళ్ళని, అన్ని టీవీ వాళ్ళని పిలిపించరా. సూపర్ సూపర్ గా ఉన్నావు బాలు, సూపర్ గా ఉన్నావు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలన్నాడంట ఒకడు. ఏంటమ్మా ఇది? మీ నాన్నని దెబ్బ కొట్టినాడు వాడు. నానా మర్యాద మర్యాద మర్చిపోతున్నారు. బాలు ఇంటి కాబోయే అల్లుడు. తద్దినపు భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట ఇట్లానే జరగాలని దీవించాడంట. రేపటితో ప్రచారం లాస్ట్ కదయ్యా. వాళ్ళు రేపొచ్చి ఏం చేస్తారు? నా చుట్టూ దద్దమ్మలే ఉన్నారు. మనకు తట్టే తెలివి లేకుండా కనీసం ఎదుటోడు ఏం చేస్తున్నాడో వివరాలు తెలుసుకునే వివరం కూడా లేదు ఒక్కడికి కూడా. ఎవరు బాలు? ఇంకెవరు? ఆ తెంగర్ది. నువ్వు ఎత్తకపోతే అలా చేస్తూనే ఉంటుంది. ఎత్తి విషయం ఏంటో కనుక్కొని పెట్టే. నువ్వు కూడా ఏంటి శైలు? ఆ పావని ఫోన్ చేస్తే నేను ఎత్తడం ఏంటి? ప్లీజ్ బాలు, నా మాట విను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసే వరకు చేస్తూనే ఉంటుంది. లేక దానికి తిక్కెక్కువైతే ఇక్కడికి కూడా వచ్చేస్తుంది. నిజమే, ఈ తింగర్ది అంత పని చేస్తుంది. జలగలా పట్టి పీడిస్తుంది. హలో బాలుయేనా? ఫోన్ నాకు చేస్తే ప్రభాస్ వచ్చి ఫోన్ ఎత్తుతాడా? సాగదీయకుండా విషయం ఏంటో చెప్పు. అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది బాలు. దీనికేం పోయే కాలము నన్ను తగులుకుంది. బాలు బాలు, ఇదిగో నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, కుదరదు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నువ్వెక్కడున్నావో చెప్తే నేనొచ్చి చూసి వెళ్ళిపోతాను. ఇదిగో వీలవుదని చెప్తున్నాను కదా, అర్థం అవట్లేదా? భలే ముద్దస్తున్నావు బాలు. ఏమైంది బాలు? ఎందుకలా ఫోన్ పారేసావు? ఫోన్ కాదు, దాని పీక కట్ చేయాలి. ఎందుకు బాలు ఆవేశపడతావు? ఆ అమ్మాయిది చిన్నపిల్ల మనస్తత్వంలా ఉంది. అది చిన్నపిల్లేంటి బాలు? ప్లీజ్. లేకపోతే ఏంటి శైలు, ఈ రోజు వరకు నువ్వు కూడా అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఏం చేసింది బాలు? వామ్మో వామ్మో, అది ఆడపిల్ల కాదే. సిగ్గు కూడా లేకుండా పరాయి మగాడికి ముద్దు పెడుతుంది. బాలు, విషయం సీరియస్ అవుతుంది. వాళ్ళ నాన్నకి చెప్తే బెటర్ అనిపిస్తుంది. గుడ్ ఐడియా శైలు. ఆయన అయితేనే కూతుర్ని కంట్రోల్ చేయగలుగుతాడు. అందరికీ సెండ్ చేస్తాను. How is he? He's my lover.
శైలు, మనం ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది శైలు. ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, పిల్లలు సంతోషంగా ఉండాలి. ఊరంతా ఒక్కటైతే భూపతి లాంటి వాళ్ళని 10 మందినైనా ఓడించగలరు. శైలు, ఇది చూడు, ఓకే కదా? గుడ్ జాబ్ శైలు, గుడ్ జాబ్. ఎరా రాజాబాబు, అయ్యా నేను చెప్పినట్టు అన్ని ఏర్పాటు చేసావా? అయ్యా అన్నీ రెడీగా ఉన్నాయ్యా. అదిగో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రాగానే మొదలు పెట్టేస్తాను. జాగ్రత్త, తేడా రాకూడదు. మనం ఇచ్చే మందుతో మనం తప్ప మరెవ్వరూ గుర్తుండకూడదు. తాగే మగవాళ్ళని మందుతో పడేస్తారు, మరి ఆడవాళ్ళని, తాగని మగవాళ్ళని ఏం చేస్తారు? మన ఊర్లో తాగని మగాళ్ళు కూడా ఇంకా ఉన్నారా? ఆ చక్రవర్తిని పిలిచి అడుగుదామేంటి? నీ ఎక్కసెకాలు చూపావంటే తోలు తీస్తాను రోయ్. అయ్యా, మన ఊళ్ళో మొత్తం మగవాళ్ళు 7,200 మంది, ఆడవాళ్ళు 6,000 చిల్లరున్నారయ్యా. ఈ లెక్క అంతా ఎప్పుడు వేసారు? మొత్తం మీద ఊరిని 2గా చీల్చే పనిలో అన్నారన్నమాట ఇద్దరు. డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో పెట్టారు కదరా. చివరికి ఏమయ్యారు వాళ్ళు? చెప్పుకోవడానికి తప్ప మొత్తం తుడిచిపెట్టుకొని పోయారు. ఒక్క ఓటుతోనైనా సరే మనమే గెలిచి తీరాలి. ఆడవాళ్ళ మెజార్టీ 1000 తక్కువ ఉందయ్యా. తాగని మగాళ్ళని తీసేసిన 500 మెజారిటీతో గెలుస్తామయ్యా మనం. అదిరా లెక్కంటే. శభాష్ రా రాజాబాబు. ఆ చక్రవర్తి చేతులు కట్టుకుని కూర్చుంటాడు మరి. అవునయ్యా, మనం ఎన్ని చేసినా చివరి నిమిషంలో ఆ చక్రవర్తి గారు వస్తే ఏం చేయలేం కదయ్యా. ఆ చక్రవర్తి ఓట్లు జరిగే చోటుకి రానివ్వకుండా నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉందిరా. అది ఎలక్షన్ ముందు రోజు ఆచరణలో పెడితే చాలు. మీరు సూపర్ అయ్యా, మీరే సర్పంచ్. ఇంకా పొలం దున్నలేదు, నారు పోయలేదు, వచ్చే పంటను మాత్రం పంచుకుంటున్నారు. ఎవడు పచ్చవాడికి ఆనందం. ఈ 3 రోజులు మీరెంత తాగితే అంత అన్లిమిటెడ్ మందు. అయ్యా నమస్కారం అయ్యా. దారి తప్పినట్టున్నారు. మన దగ్గర ఉంటే మా దారి మరొకటి ఎలా అవుతుంది? మీరు మనూరల్లయ్యా, అతను ఎక్కడి నుంచో వచ్చినాడు. ఎల్లకాలం అతను ఇక్కడే ఉన్నాడు కదయ్యా. రేపేదైనా మంచి చెడు వస్తే చూసుకోవాల్సింది మీరే కదా. రాజాబాబు, ఇదిరా పరిస్థితి. ఎలాగైనా వాడు ఆట కట్టించాలి. సమస్యల్ని సాల్వ్ చేస్తూ వస్తుంటే ఆ భూపతి మందు ఆశ చూపించి మళ్ళీ అందరినీ స్పాయిల్ చేస్తున్నాడు. వాడి విషయంలో మీరేం టెన్షన్ పడకండి. ఎలక్షన్ రోజు వాడిని కంట్రోల్లో పెడతాను. ముందు మందులో మునుగుతున్న వాళ్ళని ఏం చేయాలో ఆలోచించాలిరా. ఊరిలో పుట్టినవాడైనా ఇంతవరకు వాడు ఊరి కోసం క్షణం ఆలోచించలేదు. 10 పైసలు హెల్ప్ చేయలేదు. వాడితో నీకు కంపేర్ ఏంట్రా? నువ్వు ఈ ఊరు కోరుకునే మంచి ఆప్తుడివిరా. ఏదేమైనా మనం అలర్ట్గా ఉండడం చాలా అవసరం. లేదంటే వాడు ఆఖరి నిమిషంలో ఏమైనా చేయొచ్చు. నువ్వనేది కూడా కరెక్టే సేలు. నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. రే ఎమ్మెల్యేరా. హలో సార్. నూకరాజు, అర్జెంటుగా వచ్చి నన్ను కలు. సార్ అది నువ్వు ఏ పనిలో ఉన్నా పర్లేదు, వదిలేసిరా, నేను చూసుకుంటాను. అర్జెంటుగా నీతో పని పడింది. ఎస్ సార్, వస్తున్నాను. అర్థమైందిరా, మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అంటే
అతనేదో ప్లాన్తోనే ఉన్నాడనమాట. అవునరా, ఈ కాల్తో నాకు అర్థమవుతుంది. అయితే ఒక్క విషయం రా, ఏంట్రా అది? నేను ఓ ప్లాన్ చేస్తున్నాను. అది సూపర్ రా. ఇక్కడ ఏం జరుగుతున్నా నువ్వు మాత్రం ఏం పట్టించుకున్నట్టే ఉండు. నువ్వు ఆ విషయం స్పెషల్గా చెప్పాలారా? నువ్వు రెచ్చిపో, ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను నేను. పొలానికి మందు కొట్టడం పూర్తయిందా రంగయ్య? మెరకన అయిపోయిందయ్యా, పల్లానే మిగిలింది. ఒక్కసారి కొట్టేస్తే అయిపోతుంది కదా. సగం మిగిలిస్తే మళ్ళీ ఎఫెక్ట్ అంతా దాని మీదనే పడుతుంది. తర్వాత కొట్టిన ఉపయోగం ఉండదుగా రంగయ్య. అవునయ్యా, కానీ ఏం చేయను. 2 రోజుల నుంచి పనోళ్ళు ఒక్కళ్ళు కూడా పొలానికి రావడం లేదు, సరిగ్గా పనిచేయడం లేదు. పనులు లేనప్పుడు పనులు లేవని ఏడుస్తారు, పనున్నప్పుడు మాత్రం చేయడానికి ఏంటంట నొప్పి? నొప్పి కాదయ్యా, మందు దాకి సోయి లేక పడి కొట్టుకుంటున్నారు. నమస్కారం కృష్ణప్రసాద్ గారు. యారా, మీరు ఇంకా మారరా? రంగయ్య, వాళ్ల కోసం అంత చేసి డైరీ ఫామ్ పెట్టిస్తే వాళ్ళు మళ్ళీ ఆ భూపతి పోసే మందుకు బానిసలైపోయారు. కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ల బుద్ధి కుక్కతోక వంకర లాంటిదే. ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళు మారరు. బాలు, వీళ్ళ కళ్ళు కప్పి ఆ మందు బాటిల్స్ మాయం చేయడం ఎలా? నేను ఆల్రెడీ ప్లాన్ చేసి వచ్చానులే. బావా, రా. ఒరే బామ్మర్ది, నాతో ఈ దసరా వేషం ఎందుకు ఎంచావురా? సింపుల్ బావా, నీది పొరుగురు, నీ పెళ్ళం నీ మీద అలిగి ఈ ఊరు వచ్చేసింది. దాన్ని వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకోవాలి, అంతే బావా, ప్లీజ్, అంతే. అనుకోండ్రా, అనుకున్నా. నువ్వు ఇలాంటి సీన్ ఏదో ప్లాన్ చేస్తావని నేను ముందే అనుకున్నా. మహానుభావా, నీ వల్ల ఫార్మర్ని కాస్త యాక్టర్ని అయ్యాను, యాక్టర్ని కాస్త పొలిటీషియన్ అయ్యాను. ఇప్పుడు పొలిటీషియన్ని కాస్త సిబిఐలో దొంగ విషయాలు వేయిస్తున్నావు. ఇంకా ముందు ముందు ఏం చేస్తావో ఏంటో. అబ్బా, లేట్ చేయకుండా వెళ్ళు బావా. సర్లే, వెళ్తానులే. ఇంతకీ నా పెళ్ళం క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? టీవీ ఆర్టిస్టా, సినిమా ఆర్టిస్టా? మొగుడా, ఆ రాజు ఏమో మామా మామా అని గంటగప్పలు అరుస్తున్న రాలేదు కానీ మొగుడా అన్న నీ పిలుపుతో వైబ్రేషన్ వచ్చేసింది. ఎవరి బ్యూటీ? ఒక్కసారి మొహం చూస్తాను ప్లీజ్. సిగ్గు. అబ్బా ప్లీజ్, నాకు సిగ్గేస్తుంది. అబ్బా ప్లీజ్ అండి, ఒక్కసారి.
మెల్లిగా ఎలా ఉంది నా గెటప్? చేసే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం. నా బతుకు చెడా. నేను బయలు దూకు చచ్చిపోతా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. మొగుడా ఓరేయ్, అలా చేయకురా, నీకు దండం పెడతాడు. రామగుడ వెళ్దాం. రామగుడ తప్పదురా. రా, కాపాడండి, కాపాడండి. కాపాడండి. ఆగవే తిప్పులడి, ఇన్నాళ్ళకి దొరకవే. రావే రావే రా. కాపాడండి, కాపాడండి, కాపాడండి. నేను నీ మొగుండే నన్నే తీస్తావే. పట్టు చీర కొనిపెట్టమంటే పొట్టుడిపోయేలా కొట్టావు. దిట్టంగా ఉన్నాడు ఈ మునగానే నా మొగుడు అనుకుంటాను గాని నువ్వు నాకు అక్కర్లేదు. విషయం అంతవరకు వచ్చిందా? చెప్పరా, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది వ్యవహారం? నా పిల్లని నాతో పంపరా. రాదు. అయితే ఏం చేస్తావు? రే 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 రే, నువ్వు మాత్రం ఏం చేసుకుంటావురా ఎర్రన సన్యాసి? ఏదోటి చేసుకుంటాం. నీతో రానంటది కదా, నువ్వు వెళ్ళు, మేము పండగ చేసుకుంటాం. పండగ దీంతోనా? కుళ్ళు సచ్చినాడా? వీళ్ళ కండగా ఉండగా నువ్వు నన్నేం చేయలేవురా. రే రే రే, మీరేం చేయలేరురా, దండకు ప్రయాసరా. రే నా మాట వినండి రా. అంటే మేమేం చేయలేమా? నువ్వు రావే. యాదవ్ నాయాన్లు ఇచ్చిన దానికి 4 రోజులు పడుతుంది తేరుకోవడానికి. అయ్యా 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 అయ్యా, వీడికి ఏదో లైవ్ న్యూస్ తెలిసినట్టుంది. ఏంట్రా పరుగు? మందు పోయిందయ్యా. మందు దిగింది అంటారు, పోయింది అనరు. నువ్వు ఆగరా, డేట్ దిమాగ్తో చావకొడుతున్నా. ఏమైంది రాజాబాబు? రాత్రి మనం దింపిన మందులోళ్ళు అన్ని బాక్సులు లేవయ్యా. చుట్టూ అంతా వెతికాం, ఎలా మిస్ అయ్యాయో అర్థం కావడం లేదు. దూర తీరింది ఎదవలకి. ఇదంతా బాలుగడి పనే అయి ఉంటుంది. అయితే వాడిని పట్టుకొని గట్టిగా అరవకురా. అమ్మాయి వింది అంటే మిగిలిన మందు మీద పోసి మంట పెడుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? మనం ఏం చేసినా ప్రాబ్లం అవుతుందిరా. ఏదోలా వాడిని 2 రోజులు లోపల పడేస్తే అంతా మన కంట్రోల్లోకి వస్తుంది. ఎలా అయ్యా? ఊరు మొత్తం వాడి వెనకాలే ఉందిగా. నోకరాజుకి ఫోన్ కలపరా. ఓకే బావా. రింగ్ అవుతుంది బావా. హలో నోకరాజు. హలో సార్, చెప్పండి. నీతో ఒక అర్జెంటు పని పడిందయ్యా ఎస్ఐ. ఒకసారి వస్తావా?
మీరు పిలిస్తే రాకుండా ఉంటానా సార్? పని మీద బయటకు వచ్చాను, తప్పకుండా వస్తాను. సరే, తను వస్తానన్నాడు. రాణి రాణి చూద్దాం. బాలు, ఇక్కడే ఉంటే అయిపోతావురా బాలు, తప్పించుకో. బాలు ఏంటి వెనకుండాల్సిందని ముందుకెలా వచ్చాను అనుకుంటున్నావా? నువ్వు నన్ను తప్పించుకుని వెళ్ళడానికి పరుగు మీద దృష్టి పెట్టావు, కానీ నీ పక్క నుంచి వెళ్తున్న నన్ను మాత్రం నువ్వు గుర్తించలేదు బాలు. బాలు, ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? నీ పైత్యం తట్టుకోలేక తల్లి. పిల్లని పట్టుకుని తల్లి అంటావేంటి? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలకి తల్లి అవుతాను బాలు. నీకేమన్నా మెంట్లా? చెప్తే అర్థం కదా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. నీకు పెళ్ళైనా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను బాలు. నీది ప్రేమ కాదే, పిచ్చి పిచ్చి. ప్రేమ ముదిరితే దాని పేరు పిచ్చి అని నాకు తెలుసు, నీకే అర్థం కావడం లేదు. అమ్మ తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. నా ప్రేమను అర్థం చేసుకో బాలు. నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. నా ప్రాబ్లం నువ్వేనే తల్లి. సారీ బాలు, ఈ ప్రాబ్లం ని నువ్వు జీవితాంతం భరించాల్సిందే, తప్పదు బాలు. దేవుడా.